హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా పాప సన్వి పుట్టినరోజు వేడుకలు అన్నమాట. ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు అనాథాశ్రమంలో నిర్వహించడం జరిగిందండి. మనకి విజయనగరం దగ్గరలో ఉంపిల్లి అనే గ్రామంలో ఈ ఆశ్రమం ఉందన్నమాట. ఇక్కడ చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారండి. ఆడపిల్లలు, చిన్నపిల్లలు, మగవారు, నెక్స్ట్ పెద్దవారు కూడా ఉన్నారండి. ముసలి వాళ్ళు తల్లిదండ్రుల్ని కన్న కొడుకులు వదిలేసేవారు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా పాపం ఉన్నారండి. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నారండి. ఆడపిల్లల్ని భారంగా భావించి రోడ్లపైన ఇల్లీగల్గా కని వదిలేసేవారు కూడా ఉంటారు కదా, అటువంటి వారిని చేరతీసి ఈ అనాథాశ్రమంలో ఎవరో ఒకరు చేర్పిస్తారు కదండి, అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. ఎవరో చేసిన తప్పులకి వీరు శిక్ష అనుభవిస్తున్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అందరూ ఆడపిల్లలే అన్నమాట, ఎక్కువ మంది. అయితే మేము పాప పుట్టినరోజు సందర్భంగా భోజనాలు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ ఈ పిల్లలకి భోజనాలు పెట్టేటప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూసి మాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం పుట్టినరోజు వేడుకలు, ఇంటి దగ్గర చేస్తూ ఉంటాం అనమాట. భోజనాలు పెడుతూ ఉంటాం, కానీ అంత హ్యాపీనెస్ ఇవ్వదు కూడా. కానీ ఇక్కడ వీరికి భోజనాలు పెట్టేటప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. వారు భోజనం చేసే ముందు దేవుడికి ప్రార్థిస్తారనమాట. వారికి ఎవరైతే భోజనం పెడుతున్నారో వాళ్ళు బాగుండాలని ప్రార్థించిన తర్వాతే వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆ దేవుడి దయ వలన మాకు అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి నేను చాలా కృతజ్ఞతనే ఉంటానండి. ఎందుకంటే ఒకరోజు వీరికి అన్నం భోజనం పెట్టిన వాళ్ళం అయ్యామన్నమాట. వీళ్ళకి ఏ ఫండ్స్ కూడా ఎక్కడి నుంచి రావంట, అక్కడ ఉన్నవారు చెప్పారు. ఎవరో దాతలు ఇచ్చిన విరాళాలతోనే వీళ్ళు జీవనం సాగిస్తున్నారు. చాలా దురదృష్టకరం అండి. మేమైతే మా పాప పుట్టినరోజు సందర్భంగా భోజనం పెట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మనం చాలా ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం, అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. చూసారుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.